ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన జెట్ స్పీడ్ తో సాగుతోంది. ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యంగా బాబు తన మాస్టర్ బ్రెయిన్ ని వాడుతున్నారు. సింగపూర్ లో భారత హై కమిషనర్ తో పాటు టాప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన సీఎం ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలని కళ్లకు కట్టారు. కేవలం సాంప్రదాయ పరిశ్రమలే కాదు, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ లాంటి ఫ్యూచరిస్టిక్ రంగాలకు ఏపీని హబ్ గా మార్చేలా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానంతో పాటు అమరావతి తరహాలో రికార్డు వేగంతో భూములు కేటాయిస్తున్న తీరును వివరించి సింగపూర్ వీసీల మన్ననలు పొందారు. మరోవైపు ఏపీలో యుఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదించి పట్టణాల సుస్థిర అభివృద్ధికి పెద్దపీట వేశారు. సీఎం విషన్ కు ఫిదా అయిన సింగపూర్ ఇన్వెస్టర్లు ఏపీకి పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చాడు. ఇవ్వడంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. సింధు, సీఎం చంద్రబాబు షెడ్యూల్ అయితే గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే చాలా బిజీగా అయితే ఉంది. అక్కడ ప్రధానంగా ఏదైతే అమరావతి రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ ఏదైతే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ప్రస్తుతం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలించేందుకు సీఎం చంద్రబాబు అక్కడ కొంత ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఏదైతే అమరావతిలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్న మౌలిక సదుపాయాలు, వసతులు, వీటన్నిటి పట్ల కూడా అక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి అనే దానిపైన ఆయన వివరిస్తున్న తీరు ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఇన్వెస్టర్ల మన్నలను అయితే పొందుతున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే దానిపైన అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టాలి అని అంటే వారికి కొంత ఆదాయం ఉంటేనే వారు పెట్టగలరు. అయితే గత 5 ఏళ్ల పాలన ఏదైతే ఉందో అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్తుతానికి లేవు. ఏదైతే ఉందో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఇప్పటికే పలు కంపెనీలు, పలు సంస్థలు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న ఏవైతే ఇతరత్ర పెట్టుబడులు ఉన్నాయో అంటే సాధారణ పెట్టుబడులే కాదు, కీలకమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా అనువైన స్థలంగా, అనువైన అవకాశాలు కూడా ఉన్నట్లుగా సీఎం చంద్రబాబు అక్కడ వివరిస్తున్న తీరు ఏదైతే ఉందో అక్కడ ఓవరాల్గా ఇన్వెస్టర్లందరికీ కూడా ఇక్కడ పెట్టడానికి కొంత సుముఖత అయితే చూపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అక్కడ భారత హై కమిషనర్తో కలిసి నిన్న ఏదైతే పర్యటనలో అదేవిధంగా పలు వేదికలపైన సీఎం చంద్రబాబు ప్రస్తావించారో దాంట్లో ప్రధానంగా సెమీ కండక్టర్లు కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, పోర్ట్లు కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్కి సంబంధించి ప్రకృతి వ్యవసాయం పట్ల ఇక్కడ అవలంబిస్తున్న తీరు, దాంతోపాటు ఏదైతే అరకు కాఫీని ఎలా అయితే ప్రమోట్ చేస్తున్నారో ఆ తరహాలోనే మరిన్ని అవకాశాలు ఎలా అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా వివరిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే అమరావతికి సంబంధించిన ల్యాండ్లు ఎలా అయితే అలాట్ చేస్తున్నారో పలు సంస్థలకు, అలా వచ్చే పెట్టుబడిదారులందరికీ కూడా స్థలాలు కేటాయించడమే కాదు, పరిశ్రమలు ఏర్పాటుకు ముందస్తుగా ప్రభుత్వం సహకారంతో పాటు అదేవిధంగా అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, దాంతోపాటు సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అన్నీ కూడా అందిస్తున్న పరిస్థితి. ట్రైన్ వేగంతో ఇవన్నీ కూడా ముందుకు దూసుకువెళ్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రస్తుతం సీఎం చంద్రబాబు విజన్కి కూడా అక్కడ అంతా కూడా అంటే ప్లానింగ్ రాబోయే 2047 ఏదైతే విజన్తో ముందుకు వెళ్తున్నారో ఈ విజన్ మొత్తం కూడా అక్కడ ఉన్న ప్రతినిధులకి సీఎం చంద్రబాబు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ విజన్ ఏదైతే ఉందో ముందస్తు ప్రణాళిక, ఈ ప్రణాళిక అందరికీ కూడా ఆశ్చర్యపరిచేలాగా ఉంది. ప్రస్తుతం దీనిపైన ఏదైతే విన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా అద్భుతంగా ఉందంటూ అక్కడ ప్రశంసిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు కూడా ఈసారి అయితే మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పని కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు అంటే గతంలో గూగుల్ కానీ పెద్ద పెద్ద సంస్థలు ఎలా అయితే రాష్ట్రానికి వచ్చాయో అట్లాగే ఈసారి మరిన్ని పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వస్తాయని చెప్పని అయితే విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ.